పొలాలు మాయే అని సర్కారు దాంట్లో ఉన్న చెట్లను నరికేసుడు, అడవిని నాశనం చేస్తున్నారని స్టూడెంట్లు లొల్లిపెట్టుడు. ఓ ఇట్లా సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద ఎంత పంచాయతీ అయిందో అందరికీ ఎరకైన ముచ్చటనే కదా. ఇక భూముల ముచ్చటెనక ఓ పెద్ద కుంభకోణమే ఉన్నదని ఇలా మైకుల ముంగడికొచ్చి మరీ చెప్పిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. ఇక మరి గైన ఏం చెప్పిండు, గైన చెప్పిన దానికి ఎవరెవరు ఏమన్నారనేది ఈ ముచ్చట చూసి పురా కరుచుకొని రాపోండి. ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు. ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్, బట్ చేసేది బ్రోకరేజ్. వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు, మీకు FRBMను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము, మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి. ఇది ఓవరాల్గా స్కీమ్. ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 170 కోట్లు, దాదాపు 170 కోట్లు, 169 కోట్ల చిల్లర వారు ఇప్పటికే లంచం రూపంలో చెల్లించారు. వాళ్ళు సరే దాని కమిషన్ అంటారు, నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచమనే అంటున్నా. ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. ఎందుకంటే క్విడ్ ప్రోకో కదా, నేను ఇది చేస్తాను నాకు అది చేయాలి, అది జరుగుతూ ఉంది. ఇప్పుడు బ్యాంకులకెంచి పైసలు తీసుకొచ్చే పని మాది, గందుకోసం మాకింత పైసలు ఇయ్యాలి అని బ్రోకరిజం చేసే కంపెనీతోటి ఈ కథంతా చేసిండ్రట సర్కారోళ్ళు. దాంట్లో పూపాటి ఎంపీనే పెద్ద మనిషితనం చేసిండట. ఇక ఎవ్వల భూమిని ఎవ్వలు కుదబెట్టి పైసలు తెచ్చుకుంటారని సర్కారోళ్ళు చేసిన ఈ పనిని కూడా బయటేసిండు కేటీఆర్ అన్న. రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము 75 కోట్లు పర్ ఎకరం మేము TGIACకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది. కానీ జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఎలియనేషన్ చేయలేదు, సేల్ డీడ్ చేయలేదు, మ్యూటేషన్ కూడా కాలేదు. అయినప్పటికీ తనకు చెందని భూమి, మ్యూటేషన్ అయితేనే నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తేనే ఆ ల్యాండ్ నీది అన్నట్లు లెక్క. ఇప్పుడు HCU కూడా అదే అంటున్నారు కదా, HCUకి ల్యాండే లేదు, HCU ల్యాండ్స్ అన్ని మావే అని గవర్నమెంట్ ఎందుకు అంటుంది? ఎందుకంటే మ్యూటేషన్ కాలేదు కాబట్టి ఇంకా రికార్డ్స్ ప్రకారం నాదే ప్రభుత్వ భూమి అని ఈరోజు కూడా ప్రభుత్వం అదే వాదన చేస్తూ ఉంది. ఇవాళ ఇక్కడ కూడా అక్షరాల అదే జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములు తనకి కాకపోయినప్పటికీ ఏదైతే TGIAC ఆ బీకన్ అనే కంపెనీకి రాసిచ్చేసిందో దానికి సంబంధించిన వివరాలు, ఈసీ ఎన్కంబరెన్స్ మీరు కూడా దొరుకుతుంది ఆన్లైన్ వెతికితే. తనది కాని భూమిని తాకట్టు పెట్టి TGIAC ముఖ్యమంత్రి గారు అదేదో వారెవరో బ్రోకర్ సంస్థ చెప్పిన దాన్ని పట్టుకొని పెట్టేసినారు. నాది అని TGIAC బ్యాంకుల దగ్గరికి బ్రోకర్ల దగ్గరికి పోయింది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ నెంబర్ 1. రెండవది, ఈ మోసపూరితమైన ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని ఆమోదించడం రెండో కుంభకోణం. అసలు సరే వీళ్ళు తప్పు చేస్తున్నారు, TGIAC వాళ్ళు నాది కాని భూమి పెడుతున్నారు, ఇచ్చేవాడి కన్నా బుద్ధి ఉండాలిగా, చూసుకోవాలి కదా, డ్యూ డిలిజెన్స్ చేయాలి కదా. ఈ భూమి నిజంగా TGIACదా కాదా అని చెక్ చేసిండా? ఏదీ జరగలేదు. కేవలం పేపర్లు, ఫోన్ కాళ్ళు, ఈమెయిల్లు, బ్రోకర్లు, కమిషన్లు, దందాలు, వాటి ఆధారంగా 10,000 కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయినాయి. ఆ భూమి ఎవరిది, ఎంత రేటు పడుతుంది, ఏంది కథ అనేది ఏం లేకుంటేనే, ఏ షెకింగ్ ఏ ఎంక్వైరీ లేకుంటేనే ఉత్తగా పైసలు సర్కారుకి ఇచ్చిండ్రట బ్యాంకోళ్ళు. ఇక ఈ దందా మీద ఎంక్వైరీ చేయాల్సిందే అని అందరికి లెటర్లు రాసిండట కేటీఆర్ అన్న. మొత్తం అన్ని ఆధారాలతో సహా మేము ఈ 5 ఏజెన్సీస్కి, నేను మళ్ళీ చెప్తాను, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, ఎందుకంటే ICICI బ్యాంక్ ఈజ్ అల్టిమేట్లీ ఆన్సరబుల్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, దిస్ ఇస్ కాల్డ్ SFIO, వారికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద వస్తుంది, వారికి, వారితో పాటు సెబీకి, CVCకి, CBIకి, 5గురికి కూడా ఇవాళ మా పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా అన్ని ఆధారాలతో లెటర్ రాస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా. ఇక సెంటర్ సర్కారు కూడా ఈ ముచ్చట మీద ఎంక్వైరీ ఏపియాలి అని మాట్లాడిండు కేటీఆర్ అన్న. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే స్పందించండి. నిజంగానే మీకు ఈ వ్యవహారంతో సంబంధం లేకపోతే, నిజంగానే ఈ వ్యవహారంలో మీరు నిక్కచ్చిగా ఉన్నట్టయితే, వచ్చి ఆందోళన చేశారు కదా, HCU భూములు అమ్మొద్దు అది అని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉత్తరం రాసినారు, తర్వాత ABVP వాళ్ళు గొడవ చేశారు, తర్వాత ఎమ్మెల్యేలు కూడా అరెస్ట్ అయ్యారు బీజేపీ వాళ్ళు. మరి ఇఫ్ యు ఆర్ సీరియస్ దెన్ ఇమీడియట్లీ కాల్ ఫర్ అన్ ఎంక్వైరీ. ఇక ఇవన్నీ చెప్తున్నావు, మరి గా ఎంపీ పేరు కూడా చెప్పరాదే అంటే? ఎంపీ గారి పేరు కూడా నేను బయట పెడతాను, నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను. ఆయనకు తెలుసు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా, ఆయనకు తెలుసు, ఆయన ఎవరు ఆయనకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఇంకో తాప ఊసున్నప్పుడు గా పువ్వు పార్టీ ఎంపీ ఎవ్వాలనేది చెప్తా అంటున్నాడు కేటీఆర్ అన్న. అయితే కారు పార్టీ సర్కారు ఉన్నప్పుడు 7 లోన్లు తీసుకురాలేదా అని అనుకుంటా గిట్ల గరమైండు పువ్వు పార్టీ ఎంపీ రఘునందన్ రావన్న. ఒక్క భూమిని కూడా కుదరబెట్టి లోన్ తెచ్చుకోలేదా? కాళేశ్వరం ప్రాజెక్టు కడతాం
మిషన్ భగీరథ పథకమని లోన్ తీసుకురాలేదా? ఏదైనా రాష్ట్రానికి అవసరం ఉంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి లోన్లు ఇస్తే దాని వెనకాల పిడిప్రోకో అయింది. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసిరు. ఇంత దారుణంగా మాట్లాడటం 10 సంవత్సరాలు మంత్రిగా చేసినటువంటి కేటీఆర్ గారికి తగదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద సర్కార్ను జోపేది పోయి గా భూముల మీద పైసల కుంభకోణం చేసిండ్రు సర్కారోళ్ళు అని చెప్తున్న ప్రతిపక్ష లీడర్ మీద గరమైతున్నాడేంది రఘునందన్ రావు సారు అని చాలా మంది డౌట్ అనుమానాలు పడుతుంటే సర్కారుకు గా బ్రోకర్ కంపెనీకి నడిమిట్ల పెద్ద మనిషితనం చేసిన గా ఎంపీ పేరు బయట పెట్టాలి, కోర్టుల కేసు కూడా వేయాలి అని డిమాండ్ చేసిండు పువ్వుపాటి ఎంపీ అరవింద్ అన్న. దగ్గర ఉన్న రుజువులు బయట పెట్టమనండి, ఎంపీ పేరు బయట పెట్టమనండి, ఎవరొద్దన్నారండి, కోర్టుకు పోయి కేసు వేయమనండి. కేటీఆర్ అన్న చెప్పింది మొత్తం తప్పేనట, దాంట్లో ఏ నిజాలు లేవని అనకచ్చిండు షేయిపాటి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్న. ఆధారాలు లేని, సాక్ష్యాలు లేని, పనికిరాని ఒక చెత్త స్టేట్మెంట్ ఇచ్చి బాంబు పేలుస్తా అంటే ఇక్కడికి ఒక శాస్త్రం ఉండే, నాన్న పులి అని అంటే 2 సార్లు అబద్ధం ఆడితే 3వ సారి పులి వచ్చినప్పుడు తినిపోయినట్టున్నది కేటీఆర్ కథ. బట్టి ఈ ఎలిగేషన్స్ అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, ఫాల్స్ స్టేట్మెంట్స్. కష్టాలు పడైనా సరే డబ్బులు ఏ విధంగా తీసుకురావాలనేదేమో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి లక్ష్యమైంది. ఏ విధంగా ప్రభుత్వాన్ని నవాజ్ పాలు చేయాలి, లేకపోతే రైతులకు భరోసా ఇవ్వద్దు, 6 గ్యారెంటీలకు సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్స్ ఉండొద్దు, ఇతరత్ర ఏ విధంగా కూడా డబ్బులు రాకుండా చేయాలని చెప్పి వీళ్ళు బీజేపీ కలిసి ఆడుతున్న డ్రామా. ఇక మరి చూడాలే గా ఎంపీ ఎవలనేది ఎన్నడు బయటపడతదో, గైన మీద ఎసొంటి యాక్షన్ తీసుకుంటారో పువ్వుపాటి పెద్ద లీడర్లు. ఇక రాష్ట్ర సర్కారు కూడా గీ ముచ్చట మీద ఏం సమాధానం చెప్తుందో అని మస్తు కాయిస్తోటి ఎదురు చూస్తున్నారు గీ ముచ్చట ఎరకైన తెలంగాణ పబ్లిక్ కు.